గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు సింప్లీ సపోర్టెడ్ బీమ్‌లా 1 పాయింట్ లోడ్ వచ్చినప్పుడు దానికి ఆర్ఏ, ఆర్బీ రియాక్షన్స్ అనేవి ఎలా ఫైండ్ చేస్తారనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం క్వశ్చన్ చదువుదాం. ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ స్పాన్ 6 మీటర్ క్యారీస్ ఏ పాయింట్ లోడ్ 20 కిలోన్యూటన్ at a distance of 2 meter from left support. Find the reactions at the support. ఫస్ట్ మనం ఫిగర్ డ్రా చేసుకుందాం మనకు అర్థం అవ్వడానికి. ఇక్కడ మనకి ఏమంటుందంటే ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్కి స్పామ్ ఏమో 6 మీటర్స్, స్పామ్ 6 మీటర్స్ క్యారీస్ ఏ పాయింట్ లోడ్ ఆఫ్ 20 కిలోన్యూటన్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2 మీటర్స్ ఫ్రమ్ ద లెఫ్ట్. అంటే ఇది మనకు రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ నుండి 2 మీటర్స్ అంటే ఈ 2 మీటర్స్ నుండి ఇది 20 కిలోన్యూటన్ని క్యారీ చేస్తుందట. అంటే ఇటు 2 మీటర్స్ అంటే ఇటు 4 మీటర్స్. ఇప్పుడు మన ఏం అడుగుతుందంటే రియాక్షన్స్ అంటే ఆర్ఏ, ఆర్బీని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతుండు. ఫస్ట్ మనం ఆర్బీ రియాక్షన్ని ఫైండ్ చేద్దాం. ఆర్బీ నుండి ఫైండ్ చేసినా ఆర్ఏ ఫైండ్ చేసినా మనకు కరెక్ట్ వాల్యూ వస్తుంది. ఫస్ట్ నేను ఆర్బీ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ మనం టోటల్ లోడ్ అనేది వేసుకోవాలి. టోటల్ లోడ్ అంటే మనకు ఇచ్చింది ఒకటే లోడ్ ఇచ్చిండు 20 కిలోన్యూటన్. ఇప్పుడు నేను అదేంటి టేకింగ్ మూమెంట్స్ ఫ్రమ్ ద ఏ, టేకింగ్ మూమెంట్స్ ఫ్రమ్ ఏ అంటే ఏంటిది ఇప్పుడు నేను చేస్తాను. ఫస్ట్ మనం ఆర్బీ నుండి స్టార్ట్ చేద్దాం. ఆర్బీ ఇంటూ ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుండి ఇక్కడికి 6, తర్వాత ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత ఉంది మనకు లోడ్ 20 ఉంది, 20 ఇంటూ 2, 20 ఇంటూ 2. దీన్ని మీరు క్యాల్సిలో కొట్టండి, కొడితే ఆర్బీ వాల్యూ వస్తుంది. నేను చెప్తాను క్యాల్సిలో ఎలా కొట్టాలనేది. ఇది నా క్యాల్సి. ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది, ఆర్బీ ఉంది. ఆర్బీ రావాలి అంటే క్యాల్సిలో ఆర్బీ రాదు, కానీ మనం ఎక్స్ కొట్టుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆల్ఫా కొట్టుకోవాలి, ఆల్ఫా కొట్టుకొని ఎక్స్, తర్వాత ఇంటూ ఇంటూ తర్వాత 6 ఈక్వల్స్ టు రావాలి అంటే ఆల్ఫా ఫస్ట్ కొట్టుకొని తర్వాత ఈక్వల్ టు సింబల్ అనేది ఇక్కడ ఉంది, తర్వాత దీన్ని క్లిక్ చేయండి, ఈక్వల్ టు సింబల్ వస్తుంది, తర్వాత 20 ఇంటూ 2. డైరెక్ట్ కొడితే మనకు వాల్యూ రాదు, సైంటిక్స్ ఎర్రర్ అని వస్తుంది. సో మనం ఏం చేయాలి అంటే మళ్ళీ నేను మీకు స్టార్టింగ్లో చెప్తా. ఆల్ఫా ఎక్స్ ఇంటూ 6 ఆల్ఫా ఈక్వల్స్ టు కొడితేనే ఈక్వల్స్ టు వస్తుంది, తర్వాత 20 ఇంటూ 2. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ షిఫ్ట్ క్యాల్సి ఈక్వల్ ఇవి 3 కొడితే మనకు వాల్యూ వస్తుంది. షిఫ్ట్ క్యాల్సి ఈక్వల్స్ టు చూడండి నాకు వాల్యూ వచ్చింది 6.66, 6.66 కిలో న్యూటన్. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆర్బీ ఇక్కడ ఉంది, సో మనకి ఆర్బీ వాల్యూ క్యాల్సిలో రాదు కాబట్టి ఎక్స్ కొట్టుకోవాలి. ఫస్ట్ ఆల్ఫా కొట్టుకొని తర్వాత ఎక్స్, తర్వాత ఇంటూ తర్వాత 6. ఇప్పుడు ఈక్వల్స్ టు రావాలంటే మళ్ళీ ఆల్ఫా ఈక్వల్స్ టు కొడితేనే ఆల్ఫా ఈక్వల్ నెంబర్ వస్తుంది, ఈక్వల్ వస్తుంది 20 ఇంటూ 2. ఇప్పుడు మనకు ఆన్సర్ అనేది డైరెక్ట్ కొడితే రాదు, సైంటిక్ ఎర్రర్ అని వస్తుంది, ఇంతకుముందు చూపెట్టినా కదా అలానే. ఇప్పుడు మనకి ఆన్సర్ రావాలంటే షిఫ్ట్ ఈక్వల్స్ టు తర్వాత చూడండి ఆన్సర్ వచ్చేసింది 6.66. ఇప్పుడు మనం ఆర్ఏ రియాక్షన్ ఫైండ్ చేయాలంటే ఏంటిదంటే ఆర్బి మైనస్ టోటల్ లోడ్ చేస్తే మనకు ఆర్ఏ వాల్యూ వస్తుంది. సో క్యాల్సిలో కొట్టండి ఏంటి 6.66 మైనస్ మనకు టోటల్ లోడ్ ఎంత 20 చేస్తే నాకు ఆర్ఏ వాల్యూ అని వస్తుంది. 6.66 మైనస్ 20 చేస్తే 13.34 వచ్చింది. మీకు కనిపిస్తుందా మైనస్ 13.34. ఇది రియాక్షన్ బి, ఇది రియాక్షన్ ఏ. మనం టేకింగ్ మూమెంట్ ఫ్రమ్ ఏ అంటే ఆర్బీ నుండి స్టార్ట్ చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు మీకు ఇంకొక వేలు ఎలా చేసుకోవాలో చెప్తాను. సేమ్ ఆన్సర్ అనేది రావాలి. ఇన్ కేస్ రాలేదనుకో మన ఆన్సర్ తప్పు. ఫస్ట్ మనం ఇక్కడ ఆర్బీ నుండి స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టేకింగ్ మూమెంట్స్ ఫ్రమ్ బి అంటే ఏంటిది, ఇక్కడ మనం ఆర్బీ 6 పెట్టినాం కదా, ఇప్పుడు ఆర్ఏ ఇంటూ 6 తర్వాత ఈక్వల్స్ టు
ఇక్కడ ఇట్లా వచ్చినాం RA ఇంటూ 6. ఇప్పుడు 20 ఇంటూ ఇలా తీసుకోవాలి. ఇంతకుముందేమో 20 ఇంటూ 2 ఇలా తీసుకున్నాం. మనం ఇంతకుముందేమో ఇలా వచ్చినాం కాబట్టి 20 ఇంటూ 2 ఇలా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇలా వెళ్తున్నాం కాబట్టి RA ఇంటూ 6 20 ఇంటూ 4 20 ఇంటూ 4 చేయండి, మీకు RA వాల్యూ అని వస్తుంది. సేమ్ అలానే ఆల్ఫా ఎక్స్ కొడితేనే ఎక్స్ వస్తుంది ఇంటూ 6, తర్వాత ఆల్ఫా ఈక్వల్స్ టు కొడితేనే వస్తుంది 20 ఇంటూ 4 షిఫ్ట్ ఈక్వల్స్ టు ఆన్సర్ వచ్చేసింది. ఎంత వచ్చింది? 13.33 వచ్చింది. ఇప్పుడు నాకు RA వచ్చింది. RB వాల్యూ రావాలి అంటే ఇట్లా ఈ RA మైనస్ టోటల్ లోడ్. టోటల్ లోడ్ అంటే ఏంటిది? మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసినాం కదా, ఒకటే లోడ్ ఇచ్చింది, అదే లోడ్. RA ఎంత మనకు? 13.33 మైనస్ 20 వేసుకుంటే మీకు RB వాల్యూ అనేది వస్తుంది. 13.33 మైనస్ 20 చేస్తే నాకు మైనస్ 6.67. చూడండి సేమ్ వాల్యూస్, జస్ట్ ఇక్కడ RB, ఇక్కడ RB, ఇక్కడ RA, ఇక్కడ RA సేమ్ వచ్చినాయి వాల్యూస్. కానీ మనం ఒకసారి ఇలా చేసినాం, ఒకసారి ఇలా చేసినాం, అంతే తేడా. ఇప్పుడు నేను మీకు సింప్లీ సపోర్టెడ్ బీమ్లని 2 పాయింట్ లోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్తాను. ఇది 2 పాయింట్ లోడ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ 2 పాయింట్ లోడ్ ఫైండ్ రియాక్షన్స్. మీకు 2 పాయింట్ లోడ్ 1 పాయింట్ లోడ్ అంటే అర్థమైందా? ఇక్కడ ఒకటే లోడ్ ఇచ్చింది కాబట్టి దీన్ని 1 పాయింట్ లోడ్ అంటారు. ఇక్కడ 2 లోడ్స్ ఇచ్చారు కాబట్టి 2 పాయింట్ లోడ్. సేమ్ ఇదే ప్రాబ్లం లాగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే టోటల్ లోడ్ అనేది వేసుకోవాలి. టోటల్ లోడ్ అంటే ఎంత? 50/30 మనకి ఎంత వస్తుంది? 80 కిలోన్యూటన్ వస్తుంది. ఇప్పుడు మనం RB అనేది ఫైండ్ చేద్దాం. RB ఇంటూ ఈ టోటల్, మనం ఇలా వస్తున్నాం. RB ఇంటూ టోటల్ అంటే ఎంత? 3 + 2 + 2 ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఈక్వల్స్ టు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 50 ఉంది కదా, ఈ లోడ్ 50 ఇంటూ ఇదంతా, ఈ 50 ఇంటూ వీటిని పెట్టాలి. తర్వాత 30 ఇంటూ దీన్ని. ఓకేనా? 50 ఇంటూ 5 ప్లస్ 30 ఇంటూ 2. ఇప్పుడు నేను చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్ మీరు క్యాల్సిలో కొట్టండి. ఇంటూ 7 ఈక్వల్స్ టు 50 ఇంటూ 5 ప్లస్ 30 ఇంటూ 2 44.28. మీరు ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి క్యాల్సిలో కొట్టడం, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం RA ఫైండ్ చేయాలి. RA ఫైండ్ చేయాలంటే ఎంత? RB మైనస్ టోటల్ లోడ్. RB మైనస్ టోటల్ లోడ్. RB ఎంత? 44.28 మైనస్ టోటల్ లోడ్ ఎంత మనకు? ఇక్కడ ఉంది 80 కిలోన్యూటన్. ఇప్పుడు మనకు RA వాల్యూస్ అనేవి వస్తాయి. 44.28 మైనస్ 80 చేస్తే నాకు మైనస్ 35.72 కిలోన్యూటన్. ఇప్పుడు మనకు ఇది రియాక్షన్ RB, ఇది రియాక్షన్ RA. సింప్లీ సపోర్టెడ్ బీమ్లా 1 పాయింట్ లోడ్ ఇచ్చినప్పుడు ఇలా వేసినాం, 2 పాయింట్ లోడ్ సేమ్ అంతే. కానీ ఒక 1 టైమో లేకపోతే 2 టైమ్సో మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమవుతుంది ఇది ఎలా చేయాలి అని. నేను నెక్స్ట్ వీడియోలో సింప్లీ సపోర్టెడ్ బీమ్కి UDL ఇచ్చినప్పుడు మనం ఎలా చేస్తాం అనేది చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.